మరోవైపు సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మల్లికార్జున నగర్లో కాంగ్రెస్ నేత యాదగిరిపై డొక్కల బాబు, రాజు కాల్పులు జరిపారు. యాదగిరి ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. దుండగుల కాల్పులతో యాదగిరి ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. అయినా సరే దుండగులు ఆయన్ను వెంబడించి మరీ కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతోనే కాల్పులు జరిపిన వారిని ప్రతిఘటించారు యాదగిరి. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తిరిగి ఇంట్లోకి పరిగెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదగిరికి డొక్కల బాబు, రాజుతో పాత కక్షలున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే వారు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దుండగులు మొత్తం 6 రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్లు తొడ, ఛాతీపై భాగం నుంచి దూసుకెళ్లడంతో యాదగిరికి ప్రాణాపాయం తప్పింది. యాదగిరి ప్రస్తుతం సికింద్రాబాద్ సన్షైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, నార్త్ జోన్ డీసీపీ సుమతి పరిశీలించారు. యాదగిరి తను చెప్పిన దాని ప్రకారం తనకు అల్వాల ఏరియాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో అపోనెంట్స్ సైడ్ వాళ్ళు తన మీద హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఈ అటాక్ నుండి తప్పించుకున్న తర్వాత ఇంజూర్డ్ నేరుగా ఒక లిఫ్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మిగతా స్టాఫ్ ఇతని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.